హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఇదివరకు ఉన్నటువంటి రేషన్ కార్డులో పిల్లల పేర్లని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని మీకోసం అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ చివరి వరకు వీడియోని చూడండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ని క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక కొత్తగా రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకోవాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ మీ సేవకి వెళ్ళి ఈ విధంగా న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది అప్లికేషన్ అయితే మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీ పూర్తి డీటెయిల్స్, ఆధార్ కార్డు నెంబర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరు ఆడవారిదైనా ఇవ్వవచ్చు, లేదు అంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మగవారిది అయినా కూడా ఇవ్వవచ్చు. ఆడవారిది ఇవ్వడానికే ప్రయత్నం చేయండి. ఇక్కడ వారి యొక్క భర్త పేరు, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ మీకు ఆల్రెడీ ఉన్నట్టయితే ఎస్ అని పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, లేకపోతే నో అని పెట్టేసేయండి. రెసిడెన్సీ అడ్రస్, మీరు ఏ గ్రామంలో నివసిస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇక్కడ ఇవ్వండి, మీ మండలము మీ గ్రామంతో సహా. ఎఫ్ఈ షాప్ నెంబర్ అనేది మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎఫ్ఈ షాప్ నెంబర్ పైన సెల్ నెంబర్ ఉంది, సెల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఇవ్వండి. నెక్స్ట్ యాడ్ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ ఫ్యామిలీలో ఎంతమందితో మీరు ఈ రేషన్ కార్డ్ అప్లికేషన్ అయితే పెట్టుకుంటున్నారో పైన ఇచ్చినటువంటి పేరు కాకుండా మిగిలినటువంటి వారి యొక్క పేరు, హస్బెండ్, వారి రిలేషన్ ఏమవుతుంది, ఏజ్ ఎంత, ఆధార్ కార్డ్ నెంబర్, జెండర్ కూడా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత కింద అప్లికేషన్ సిగ్నేచర్ ఉంటుంది, సిగ్నేచర్ పెట్టాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫారంని మీరు పూర్తిగా నింపిన తర్వాత దీనికి మీ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు జిరాక్స్లను అయితే పెట్టవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా ఈ విధంగా పూర్తిగా ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ విధమైనటువంటి ఐడి నెంబర్ ఉన్నటువంటి పూర్తి ఆధార్ కార్డ్ని మాత్రమే పెట్టాలి. మీరు ఈ చిన్న ఆధార్ కార్డు పెట్టినట్టయితే ఇక్కడ ఐడి నెంబర్ అనేది ఉండదు. ఆ విధంగా పెట్టినట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో పూర్తిగా ఉన్నటువంటి ఆధార్ కార్డ్ని మాత్రమే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి దీనితో పాటుగా ఇంకొక ఐడి ప్రూఫ్ అనేది కూడా మీరైతే ఇవ్వాలి. ఐడి ప్రూఫ్ మీరు ఓటర్ ఐడి కార్డుని కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ని కానీ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీకు మీ సేవ అతను ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఈ రిసిప్ట్ అనేది ఇస్తారు. ఈ రిసిప్ట్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి, మీరు స్టేటస్ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనితో పాటుగా మీరు ఏదైతే అప్లికేషన్ ఫారం ఇచ్చారో ఈ అప్లికేషన్ ఫారంని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ నెంబర్ని కూడా మీకు రెడ్ కలర్ పెన్తో రాసి ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ సెట్ని మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. ఈ విధంగా పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ చేసినట్టయితే మీకు వారం 10 రోజులలో ఈ రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఆ పైన ఇంకో నెల నుండి మీరు సన్న బియ్యాన్ని కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో రేషన్ కార్డ్ న్యూ అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక పిల్లల పేర్లని కానివ్వండి, కొత్తగా పెళ్ళైనటువంటి గృహిణి పేరుని కానివ్వండి ఏ విధంగా యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోండి. రేషన్ కార్డు మెంబర్ యాడిషన్ అని చెప్పేసి ఆల్రెడీ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కాబట్టి పాత రేషన్ కార్డు నెంబర్ రాయండి, మెంబర్ నేమ్ రాయండి, మదర్ నేమ్ రాయండి, డిఓబి డేట్ ఆఫ్ బర్త్ రాయండి, జెండర్ రాయండి, ఏజ్ రాయండి, ఫాదర్ నేమ్ రాయండి, స్పౌజ్ నేమ్ కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ ఈ ఐడి అంటే ఎన్రోల్మెంట్ ఐడి, నేను ఇందాక ఆధార్ కార్డులో చూపించాను కదా, ఆ ఐడి అనేది రాయండి. యూఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఇక్కడ రాయండి. రిలేషన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఏమైతే అది రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సిగ్నేచర్ కూడా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు మీ సేవ అతనికి ఇది ఇచ్చినట్టయితే సేమ్ ఇందాక రేషన్ కార్డు కొత్త అప్లికేషన్కి ఏ విధంగా అయితే నెంబర్ వేసి ఇచ్చారో ఆ విధంగా నెంబర్ వేసి ఇస్తారు. అదేవిధంగా రిసిప్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సెట్ని కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్టయితే 1 వీక్లో మీ యొక్క పిల్లల పేర్లు అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుకి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంకా చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.